మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, రీట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఉంది కదా, మరి ఇండియాలో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు వర్తబుల్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద వాట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ యూఆర్ లుకింగ్ ఫర్ అండి. అంటే మీకు ఎంత రిటర్న్స్ కావాలి, ఏ టైపు ఎసెట్ మీరు చూస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇది వర్త అనే బదులు మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక స్టేబుల్ ఇన్కమ్ రావాలి, తక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మేజర్ అసెట్స్ అంటే ఒకటి రియల్ ఎస్టేట్, అందులో ఎక్కువ రెంటల్ ఇన్కమే. తక్కువ ఏంటంటే అపార్ట్మెంట్ లా కట్టుకుంటారు, లేదా 2-3 ఫ్లోర్స్ లేపేసుకొని వాటికి రెంట్కి ఇస్తూ ఉంటారు. అది మేజర్ ఇన్కమ్ ఇండియాలో. అయితే అది వర్త అంటే వర్త అనే బదులు అది ఈజీగా మేనేజబుల్, ఇంట్లో ఎవరైనా మేనేజ్ చేసుకోవచ్చు. స్కిల్తో సంబంధం లేదు కదా. 4 అంతస్తులు కట్టి వదిలేసామనుకోండి, ఎవ్రీ మంత్ 1వ తారీఖులు వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కాకపోయినా 2-3 ఇయర్స్కి వస్తే రెంట్లు పెంచుతూ ఉంటావు, నీకు అది వస్తూ ఉంటుంది అనమాట. ఓవర్ ఆ టైంలో ల్యాండ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, మీరు కావాలంటే దాన్ని సోల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి రెంట్ ఇస్తే ఎంత గిట్టుబాటు అవుతుంది నీకు యావరేజ్ మీద అంటే ఒక 3-4% కానీ ఎక్కువ గిట్టుబాటు అవ్వదు. ఇయర్లీ 3-4%. అంటే మీరు ఒక ₹1 కోటి పెట్టి ఒక అసెట్ కొన్నారనుకోండి, వాటిని రెంట్కి ఇచ్చారనుకోండి, మీకు మంత్లీ ఒక 1 lakh వస్తుంది. అంటే ఇయర్లీ నీకు అంటే 12 lakh వస్తుంది. ఇయర్ మొత్తమే 12 lakh వస్తుంది. అంటే ₹1 కోటి మీకు వచ్చేది 12 లక్షలు వస్తుంది. 12 లక్షలు అది నీ అమౌంట్ డబుల్ అవ్వాలి అనుకోండి, మీకు లిటరలీ 10 years పట్టేది. ఎందుకంటే 1 month జిహెచ్ఎంసీ ట్యాక్స్లో కట్టుకోవాలి, రిపేర్లకు వాటి మెయింటెనెన్స్. ఓకే, సో అందరు కరెక్ట్గా ఉంటేనే అది కూడా. మళ్ళీ ఎవరైనా వెకేట్ చేశారనుకోండి 1 month పోతుంది అనమాట. సో యావరేజ్ మీద మీకు 10 months మిగులుతాయి. అంటే ₹1 అసెట్ మీరు రెంట్కి ఇస్తే కనుక మీకు యావరేజ్ మీద ఇయర్లీ ఒక 10 lakh మిగిలవచ్చు మంచి ప్రాపర్టీ అయితే. అండ్ అది డబుల్ అవటానికి ఒక 10 years అలా పడుతుంది. ఓకే, నేను చెప్పేది బెస్ట్ సినారియోలో. అండ్ వర్స్ట్ సినారియోలో ఆ మాత్రం కూడా ₹1 దానికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇండియాలో. మామూలుగా అయితే 50,000 కూడా ఇస్తారో లేదో. నేను చెప్పేది బెస్ట్ సినారియోలో అనమాట. కాబట్టి మీ రిక్వైర్మెంట్ నాకు ఎవ్రీ 5 years డబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సూట్ అవ్వదు కదా, రెంటల్ సూట్ అవ్వదు. నీ డబ్బులు ఎవ్రీ 5 years ఒకసారి డబుల్ అవ్వాలి అంటే. ఓకే, సో అందుకని వాళ్ళకి సూట్ అవ్వవు. అండ్ రెండోది, నాకు ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 10% గ్యారంటీ పోవాలి, ఈ రెంటల్ ఈ తలకాని ఇప్పుడు నేను భరించలేను అనుకున్నారనుకోండి, దెన్ గోల్డ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, నీకు యావరేజ్ రిటర్న్స్ 12% per annum చొప్పున వస్తాయి. నిఫ్టీ ఎలా మూవ్ అవుతాయి, సెన్సెక్స్ ఎలా మూవ్ అవుతాయి, యాజ్ అదే మూవ్ అవుతుంది గోల్డ్ కూడా అనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో 10-12% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ పెట్టుకుంటే. అందుకని నాకు రెంటల్ హెడేక్ వద్దు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవ్ అయ్యేలాగా ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు అలాంటిది కావాలనుకుంటే గోల్డ్ ఇస్ బెస్ట్. కాదు, గోల్డ్ కాదు, నాకు గోల్డ్ అని ఇంట్లో పెట్టుకోవాలంటే భయం వేస్తుంది, బ్యాంక్ లో పెడితే లాకర్లో గొడవ, నాకు అవి కూడా వద్దు అనిపిస్తే బ్యాంక్ డిపాజిట్స్. బట్ నీకు 7-8 కన్నా ఎక్కువ రాదు బ్యాంక్ డిపాజిట్, అంతకంటే ఎక్కువ రాదు. ఇప్పుడు నాకు అంతకంటే ఎక్కువ రావాలి అనిపించింది అనుకోండి, ఈక్విటీ జోల్ వెళ్ళండి. ఈక్విటీ జోల్ వెళ్తే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా వాలిడిటీ చూశారు కదా, రోజు తగ్గుతుంది మార్కెట్ అటు ఇటు. ఆ టైంలో చాలా పానిక్ అవుతారు. అందుకని మీకు ఒక ఈక్విటీ మార్కెట్లో పెట్టాలి అంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అందరికి సూట్ అవ్వదు అనమాట ఇది. కాబట్టి ఈక్విటీ అందరికి సూట్ అవ్వదు, రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను పెట్టాలనుకున్నా ఇన్ టైంలో నేను అమ్మలేను, ఇన్ టైంలో కొనలేను, నాకు నచ్చిన ప్లేస్ దొరకపోవచ్చు. ఇలాంటి ఉండే ఇలాంటి రెంటల్ ఇన్కమ్ మీద సర్వైవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ బాగా ఉండాలి అనుకుంటే కనుక రీట్స్ బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే రీట్స్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని కొంతమంది అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసేసి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్ చేసేసి దాన్ని కమర్షియల్ రెంట్కి ఇస్తారు. వచ్చిన రెంటల్ని ఆల్మోస్ట్ 90% అందరు షేర్ చేసుకుంటారు. అందుకని గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అనమాట రెంటల్ ఈల్డ్ వరకు. అయితే ఇండియాలో రెంటల్ ఈల్డ్ అంత వర్త అంటే అంత వర్తేం కాదండి. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ వడ్డీలు, హౌసింగ్ లోన్ అయితే ఆల్మోస్ట్ 9% ఉంటుంది, మనకు వచ్చే ఇంట్రెస్ట్ 4-5% కంటే ఎక్కువ ఉండదు. అందుకని రెంటల్ ఈల్డ్ అంత వర్తేం కాదు. దాని బదులు రీట్స్లో పెట్టామనుకోండి, ఓకే, నీకు ఇయర్లీ 7-8% దాకా వస్తుంది. అందుకని ఫిజికల్ అసెట్స్ రియల్ ఎస్టేట్ రెంటల్ కోసమే అయితే కనుక బెటర్ టు కమ్ టు ద రీట్స్ అనమాట. యాక్చువల్గా ఇండియాలో రీట్స్ కన్నా బెటర్ చాయిస్ ఉందంటే స్టాక్ మార్కెట్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, అండ్ అన్ని మిగతా ఉన్నాయి అనమాట. అందుకని రియల్ ఎస్టేట్తో పోల్చుకుంటే రీట్స్తో పోల్చుకున్నా సరే ఇండియాలో బెటర్ చాయిస్ ఉంది. కానీ అబ్రాడ్ అలా కాదు. ఇప్పుడు అమెరికా అనుకోండి, కెనడా అనుకోండి, బ్రిటన్ అనుకోండి, ఇలాంటి చాలా మెజారిటీ దేశాల్లో వాళ్ళకి బ్యాంకు వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి, అండ్ హౌసింగ్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళకి అక్కడ గిట్టుబాటు అవుతుంది. అందుకని రేట్స్ అనేది అబ్రాడ్లో ఉన్నంత రెలవెన్సీ ఇండియాలో ఉండదు. అందుకని మీ ఇన్కమ్ కనుక ఇయర్లీ ఒక 6-7% కావాలి అనుకున్న వాళ్ళకి రీట్స్లో పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ ఇండియాలో బెటర్ చాయిస్ ఉంది. అంటే గోల్డ్ పెడితే బెటర్ చాయిస్ ఉంది, అండ్ ల్యాండ్లో డైరెక్ట్ పెట్టడం ద్వారా కొంచెం అప్రిషియేషన్ ఎక్కువ ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ వల్టలిటీ ఉంటుంది, బట్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది.
అందుకని రీట్స్ నిజంగా వర్తా ఇండియాలో అంటే మిగతా కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో అంత వర్తేం కాదు. ఎస్ ఇండియాలో అంత వర్తేం కాదు. ఓకే. అందుకని బెటర్ టు ఇన్వెస్ట్ ఇంటూ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ అగైన్ మీ గోల్ కనుక పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇయర్లీ ఒక 6 to 7% చాలు అనుకున్న వాళ్ళకి బ్యాంక్ డిపాజిట్స్కి పోటీ వస్తుంది, సీరియస్గా పోటీ వస్తుంది రీట్స్. ఓకే. దీంట్లో ఎవరు పెడతారంటే ఎక్కువ మంది కార్పొరేట్ కంపెనీస్ పెడుతుంటాయి ఎక్కువ. Yes. ఎందుకంటే అబ్రాడ్లో ఇప్పుడు చైనాలో అనుకోండి 10 years బాండ్ అక్కడ 1.5% దొరుకుతుంది డబ్బులు 10 yearsకి. జపాన్లో అనుకోండి 1.6% దొరుకుతున్నాయి. అక్కడ డబ్బులు తీసుకొని బారో చేసిన వాళ్ళందరూ ఇండియాలో రీట్స్లో పెట్టుకోవచ్చు. ఎస్ వాళ్ళకి అర్థం ఉంది. బట్ ఇండియాలో బారో చేసి మాత్రం ఇది వర్త్ కాదు. Hmm. ఇండియాలో బారో చేసి పెట్టే అంత వర్త్ అయితే కాదు. అందుకని ఫైనాన్షియల్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత కావాలి అండ్ ఎంత లిక్విడిటీ ఉండాలి, రిస్క్ ఎంత తీసుకుంటారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీ ఇయర్లీ టార్గెట్ కనుక 7% కనుక అయితే ఎస్, రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్తో పోల్చుకుంటే రీట్స్ ఇస్ ద బెస్ట్ ఈవెన్ ఇండియాలో కూడా. ఎస్ కానీ ఇండియాలోకి వచ్చిన వాళ్ళకి రీట్స్ కన్నా రియల్ ఎస్టేట్ కన్నా కూడా అండ్ స్టాక్ మార్కెట్ గోల్డ్ ఇస్ ద బెటర్ అసెట్స్. తక్కువ మొత్తాలు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి ఇవి బాగుంటాయి మనకి. Yes. కాబట్టి అబ్రాడ్లో ఉన్నంత రిలవెన్స్ ఇండియాలో రీట్స్ అంత ఉండదు. అంటే మామూలుగా రీట్స్ లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఏం ఎవరైనా చెప్తారు పెట్టుకోవచ్చు, ఎనీబడి కన్ ఇన్వెస్ట్. లైక్ స్టాక్ లాగా మీరు ట్రేడింగ్ అకౌంట్లో దాన్ని లోడ్ చేసుకోండి. ఆ కంపెనీ నేమ్ లైక్ మైండ్ స్పేస్ ఉంది కదా, మైండ్ స్పేస్ అని కొడితే వస్తుంది. మీరు బై చేశారనుకోండి, మీకు ఇయర్లీ 7% దాకా డివిడెండ్ ఈల్డ్ దాకా ఖచ్చితంగా వస్తుంది. Okay. డివిడెండ్కి రీట్స్ ఇచ్చే వాటికి తేడా ఏంటంటే డివిడెండ్ అనేది కంపెనీ వాళ్ళ ఇష్టం. ఈ సంవత్సరం ప్రాఫిట్లోకి వస్తే ఇస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేస్తారు. Hmm. రీట్స్లో అట్ట కాదు. సెబీ రూల్స్ ప్రకారం 90% ఖచ్చితంగా షేర్ చేసుకోవాలా. ఓకే పైగా ఈ కమర్షియల్ రెంట్కే ఇవ్వాలా. ఎస్ అంటే లిటరల్లీ నువ్వు కమర్షియల్ ప్రాపర్టీ కొన్నావు, నీకు రెంటల్ వస్తూ ఉంటుంది. రెంటల్ వస్తా ఉంటుంది. ఈ లోపు ప్రాపర్టీ రేట్ పెరిగింది అనుకోండి, షేర్ రేట్ పెరిగినట్టే దాని వాల్యూ పెరిగింది అనమాట. Yes. అది ఎక్స్ట్రా అనమాట. బట్ ఏదైనా కానీ ఇండియాలో దానికన్నా బెటర్ చాయిస్ ఉందండి. అబ్రాడ్లో ఉన్నంత రిలవెన్స్ లేదు. బట్ అబ్రాడ్లో అది మంచి ప్రొడక్ట్ బేసికల్. ఎస్ అమెరికాలో చాలా మంచి ప్రొడక్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.